తీసుకోపోతే నేను ఎందుకు తీసుకోపోతురు అని అడిగితే నా కాళ్ళు చేతులు మొత్తం గుంజుకొని ఎట్లా అంటే అట్లా పట్టుకొని గుచ్చుకొని పోయి పిఎస్ లో ఎట్లా అంటే అట్లా దొబ్బుతారు సార్. అయితే ఎందుకు సార్ ఎందుకు అని చేస్తున్నారు అట్లా? పిఎస్ పోలీసు వాళ్ళు మా వల్ల లేదు, మీరే ఉన్నారు. ఇప్పుడు మేము ఏడపోవాలి, మీరు లేకుంటే మేము ఏడపోవాలి. వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి సార్. అవుతుంది మాకు ఎవరు లేరు, మాకు ముందు వెనుక ఎవరు లేరు. ఇప్పుడు మాకు చూసేది మీరే. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా దేవికేట. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. ఏం జరిగింది చెప్పమ్మా. కూర్చోపోతారు ఈమె ప్రెగ్నెన్సీ లేడీ ఆమె చెప్తాను చెప్తాను మేము ఇక్కడ ఉంటే సార్ వాళ్ళు చెప్పినారు రండి స్టేట్మెంట్ చేయండి తీసుకుంటాం మేము అది ఇది అని తీసుకోపోయినారు. మేము పోయినాక అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నారు. తిరిగితే మేము చెప్పినాం ఎందుకు ఇట్లా తిరిపిస్తున్నారు మాకని చెప్పినాం. చెప్తే వాళ్ళు వైట్ పేపర్ తెచ్చి దాంట్లో సైన్ చేయమని చెప్పినారు. మేము చెప్పినాం అది స్టేట్మెంట్ చెప్పండి, దాని తర్వాత మేము చెప్తామని సైన్ చేస్తామని చెప్పినాం. చెప్తే వాళ్ళు ఏం చేసినారు మాకి అందరికి గుంజుకోపోయి మొత్తం బండిలో పెట్టాం. దాని తర్వాత 8 మెంబర్స్ కి బండిలో ఊకోబెట్టిరు. మేము కూకం ఏడ తీసుకోపోతురు ఫస్ట్ చెప్పండి, దాని తర్వాతనే మేము పోతాము, అప్పటిదాకా మేము బండి ఎక్కము అని చెప్తే మా దగ్గర నుంచి ఫోన్లు అవి గుంజుకోవడం జరిగింది. దాని తర్వాత మేము దిగిపోయినాం. దాని తర్వాత బలవంతంగా కూర్చోబెట్టినాక బోడుప్పల్ దాకా తీసుకొని పోయారు. బోడుప్పల్ నుంచి మళ్ళా టర్నింగ్ తీసుకొని మళ్ళా పిఎస్ కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఈ దేవిక అనే ఆమెకి దింపి ఆమెకు కొట్టిరు. ఒక పోలీస్ అయినా కొట్టినాక దాని తర్వాత నాకు దింపురు, నాకు కూడా గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకొని పోయారు.